ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నసం బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అయితే మాస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది. సాయంత్రం నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ సో అన్న ఇంటికి వచ్చేసిండు. ఇంటికి రాగానే అన్న పనులు ఎట్లుంటే తెలుసుగా, ఊరి మీద పనులు. ఐ మీన్ మన కమిటీ అంటే రేపు బతుకమ్మ పండుగ మళ్ళీ పొద్దుగా లేచి బావా సాంగ్స్ ఏం లేవని చెప్పేసి అందరు అడుగుతారు కాబట్టి వచ్చి రాగానే ఆ బాక్స్ కాడికి వేణు సెట్ చేయించి ఇంతసేపు ఆడనే ఉన్నాడు. దాని తర్వాత పని అయిపోయినాక పాటలు పెట్టిన తర్వాతనే మా షెడ్ కాడికి వచ్చిన కోళ్ళని చూసినాం, ఆవుకాడికి వచ్చిన అవన్నీ చేసేసినాం. సో నేను కూడా ఫోన్ తీసుకోవాలన్నమాట వీడియో దీనికి. బైక్ అడిగి గడ్డి వేసుకొచ్చి పాలు విండేసి కోళ్ళకాడ ఆనే ఉండి అన్న వచ్చేదాకా అన్న వచ్చినాక మళ్ళీ షెడ్ కాడ ఉండి అదో పని చూసి సగబెట్టుకొని ఇంటికి వచ్చేసరికి టైం 7 రాత్రి 7 అవుతుంది ఇప్పుడు ఈ టైంకి. ఇంకో హైలైట్ ఏంటంటే రేపు పొద్దున బతుకమ్మ పండుగ కాబట్టి, అంటే ఈరోజు బతుకమ్మ పండుగ పొద్దున వస్తుంది కాబట్టి వీడియో బతుకమ్మ పండుగ కదా. గుంక పువ్వు కావాలని చెప్పేసి శిరీష పొద్దున మొత్తుకుంటుంది. నేను లేదు ఏడలేదు దొరకదు అని చెప్పేసిన. హైలైట్ ఏంటంటే మన నాన్న మనం గడ్డి పెట్టినాం చూడు, ఆ గడ్డిలోనే ఉన్నది. ఆ గడ్డిలా ఇవాళ పర్టికులర్ చూస్తే ఒరం పంట ఉంది, మధ్య మధ్యలో చైన్లాలు ఉంది. కాకపోతే మన మధ్యలో మొత్తం నీళ్ళు ఉంటాయి కాబట్టి అన్నగా ఎవరు దిగలేదు, ఇంతగా వచ్చి కోసుకోవాలి. లేదు బాబా, ఇగో పువ్వు దొరకలేదు. ఎవరైనా చూసిరు అనుకో తెంపుకోతారు. ఎవరు మరి ఇంతవరకు ఎవరు దొరకలేదు, చూడలేనట్టు అందుకే తెంపలేదు. చూసి ఈ పాటికి అందరు పువ్వులు జల్లడ పట్టిర్రు. నేను ఎవరిని అడిగినా పువ్వు దొరుకుతలేదు అని అడుగుతారు. సాయంత్రం ఇంటికన్నా 5 గంటలకి వెళ్ళినా 5 గంటల షెడ్ కాడ ఉంటే కూడా పోయేట వచ్చి అందరు పోయారు. ఏడు దొరుకుతలేని వచ్చిర్రు. మరి మన అదృష్టం మన బాగా ఎవరు కనవలేదా మరి? ఏం అటు సైడ్ పోయిరో పోలేరో తెలియదు కదా. మబ్బులని పోయి అంటే ఈ రోజు తీసుకొచ్చినావు అనుకో, దాన్ని మంచి ఆకు అదంతా కట్ చేసి నీట్ గా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అంతా రాత్రి వరకు నీకు ఛాన్స్ ఉంది, మబ్బులనే కోసుకోవచ్చు. సరేనా? సరే. ఇల్లు ఇంటి పని అనగానే పొద్దున్న మామిడి తోరణం ఎట్లా కొనుకొస్తా, రేపు పొద్దుగల సేమ్ అట్లా గుంక పువ్వు కొనుకొస్తా తీసుకొస్తా. ఇంత పోయాలా చెట్టు మొత్తం కోసుకురావాలా? కొంచెం గీడి వరకు సరిపోతుంది. అంత ఎక్కువనే అవుతుంది కానీ తీసుకురా. సరే అంత అయితే ఒక మోపు లెక్క తీసుకొస్తా. ఇష్టం నువ్వేమన్నా వేసుకో, కానీ తంగడి పువ్వు దొరకదు. పప్ప తంగడి పువ్వు దొరకదు ఎట్టనే కానొస్తే తీసుకురా. జ్యోతుల నుంచి కనబడుతుంది. తంగడి పువ్వు కొంచెం అన్న వేయాలి బాబా. బతుకమ్మ పండుగ కంటే గునుగ పువ్వు తంగడి పువ్వు ఎక్కువ ఇంపార్టెంట్. ఎవరన్నా ఇయ్యరా? ఎవరు షేరింగ్ చేసుకుంటారు? మన బతుకమ్మని కట్టించారు అంతే, షేరింగ్ చేసుకుంటారు ఏదైనా కానీ. సరే అయితే చేయకున్నది ఇది పెద్ద బావ తీసుకొచ్చిండు మాకు అందరికి. మాకు అంటే తీసుకొచ్చింది కానీ నేను పెట్టుకోలే. రేపు పొద్దున స్నానం చేసుకొని దీపం ముట్టించి పెడతా. మళ్ళీ హైలైట్ ఏంటంటే మా బావ మా కోసం ఇగో ఇవి తీసుకొచ్చిండు, అక్కకి నాకు ఒకటని. మళ్ళీ గాజులు తీసుకొచ్చిండు, గాజులు. మళ్ళీ ప్రసాదము దేని దగ్గర పెట్టేసినాము. అప్పుడే స్నానం చేసిన కాబట్టి నాకు ఇచ్చిండు. మళ్ళీ అనుకోవచ్చు మీరు చికెన్ తినగానే అవన్నీ ముట్టుకుంటారు అని చెప్పి. లేదు, స్నానం చేసినావు కాబట్టి నువ్వు ఆ చేయికి పెట్టుకున్నావు, మేము చేయికి పెట్టుకోవాలి. ఇక అక్క వచ్చి నాకు ఇద్దరం కలిసి పెట్టుకుంటామని నేను ఆపేసిన. ఇప్పుడు బావ వంకాయ కూర వండుతాడంట. నేను ఆల్రెడీ రొట్టె అన్నం చేసిన. చికెన్ ఉంది. చికెన్ సరిపోదు కాబట్టి కొద్దిగా మన ఇది ముల్లంకాయ కదా, ముల్లంకాయ చెట్టు ఫ్రెండ్స్ మన షెడ్ లో పెరిగిన చెట్టు. చిన్న చూపించిన కదా, చెట్టు ఇంత హైట్ ఉంటే ఇంకొన్ని ఉన్నాయా బావ తెంపుకొస్తే అయిపోవు. నేను ఇంత హైట్ చెట్టు ఉంది అనుకో, ఇక్కడ వరకు గిదే గుజ్జు మంచిగా గుబురు ఉంది. కింద మొత్తం కోళ్ళు కసా 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 తిని మొత్తం కథం పెట్టేసినాయి. ఆ చెట్టు మంచిగా కాసేది కాయ, అది కాయనిస్తలేదు. దానికి ఇక మనం కోళ్ళని ఏమనలేం, చెట్టుని ఏమనలేం అన్నట్టు తింటే తినలే వదిలేసినాం. కానీ ఇప్పుడు నాకే పెట్టినా సార్, నువ్వే వండుతాను బావా. నేను అన్ని కట్ చేసిన, నువ్వు వచ్చినావు, నేను వండుతాను. సరే ఎవరికి వండొచ్చు, గ్రేటే. అయితే నేను చెప్తున్న కొద్ది బాగా వండాను. నేను చెప్తున్నా బావ, నేను కూడా ఎప్పుడు వండలే. అప్పుడప్పుడు బాగా వండిండు, అదే విధంగా వండిండు. కానీ నన్ను అడిగిండు ఎట్లా వేయాలని చెప్పి. మర్చిపోతాం ఇప్పుడు ఇది ఆయిల్ వస్తాం, ఫస్ట్ జీలకర్ర వేయాలా ఆవాలు వేయాలా, బాగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే జీలకర్ర వేస్తేనేమో తొందరగా ఆవాలు వేస్తారు. జీలకర్ర ఫస్ట్ జీలకర్ర వేసినాం అనుకో తొందరగా మాగిపోతుంది. చికెన్ లో మేము వేయలేము, ఆనియన్స్ వేసినాం. అదే అందుకని చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటాయి అనమాట. అందుకని అడిగిన నిన్ను, లేకపోతే నువ్వు రాకపోతే నేనే చేస్తా బావ. నేను చెయ్యవు అంటలేను, కాకపోతే కొన్ని మర్చిపోయినట్టు అయినావు అని చెప్పి అడిగితే నేను చెప్పిన. నేను ఇంటికి పోయి వచ్చేలోపే అన్నం అయిపోయింది. అదొక చికెన్ ఒకటి బాకీ ఉండే, నేను సరికి ఆనియన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 4-5 రొట్టెలు పెట్టినా ఇగో ఇట్లా లేపి ఇవి కూడా పెట్టినా, ఓకేనా? ఇది కొంచెం బరువు ఉంది. బరువు ఉన్నప్పుడు ఇట్లా తీసి ఇట్లా పెట్టినా. ఇదే బరువు ఉన్నప్పుడు ఎంత బరువు ఉన్నా సరే మనకు ఒకటే షేవ్ ఉన్నప్పుడు కంపల్సరీ తీసి ఇట్లా పెడతాం కదా.
అదే మనిషికి మనిషి అంటే గదే నువ్వు ఉన్నావని చెప్పేసి నేను అడిగిన తప్ప, లేకపోతే నా చేత నేనే వేసుకుంటాను. అది నిజమే బావా. మరి అందుకని ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, అన్ని నేర్చుకొని ఉండాలని అమ్మంటది కదా. ఈ చేయి లేనప్పుడు కూడా ఈ చేయితో చేసుకునేటట్టు ఉండాలి. ఎవరు లేకున్నా మన పని మనం చేసుకునేటట్టు అన్ని పనులు నేర్చుకోవాలని ఊకే మా అత్తమ్మ అట్లా అంటుండే. అమ్మ చెప్పింది కూడా అదే, నేను నేర్చుకుంది కూడా అదే చిన్న ఉన్నప్పటి నుంచి. అన్ని పనులు వచ్చి ఉండాలి, ఎవరికి ఆశ పడకుండా అనుకుని. అందరూ మనకు సహకరించారు, అన్ని టైంలో ఉండరు కదా ఎవరైనా సరే. అట్లా అని చెప్పి అన్ని నేర్చుకోవాలి. బయట పని అయినా సరే, ఇంట్లో పని అయినా సరే, ఏ పని అయినా సరే అది రాకున్నా సరే కానీ నేర్చుకోవాలని అంటారు. అట్లా నేను కూడా కొన్ని కొన్ని నేర్చుకున్నా. నాకు కూడా అన్ని పనులు రావు, నేను ఏమంటా నేర్చుకుంటా. నేను పని రాదని తప్పించుకోను బావా. సరే నేను ఒకసారి ట్రై చేస్తా, అది పోతుంది, నెక్స్ట్ టైం అని వస్తారు కదా అని చెప్పి నేను అది ట్రై చేస్తా. కానీ నాకు ఆ పని రాదని చెప్పి నేను ఊక్కోను. కరివేపాకు షెడ్ కాడు ఉంది, ఈ చెట్టుకేమో నాకు అందది, నేను దింపలేను. రేపు పొద్దున ఆనియన్ వేసేసిండు. చీకట్ల సాయంత్రం టైంలోనే వేయదు బావ, చీకట్ల కాదు. చీకటి అయిందంటే చెట్టు మీద చేయొద్దు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకో తెలియదు నాకు కూడా. ఆనియన్ వేసినప్పుడు ఉప్పు ఎందుకేస్తారు. సో టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ చేస్తారని చెప్పేసి ఈరోజు అయితే శిరీష ఇల్లంతా ఏ కాడికి గడిగిస్తుంది. ఇంట్లో కూడా కదా, పైన పైన మొత్తం ఏ కాడికి శుభ్రం. మళ్ళీ పండుగ కూడా కావాలా, దసరాకు కూడా, దసరాకు బతుకమ్మకి మెల్ల మెల్ల మెల్ల. అరే గుంకప్పు సరిపోతుంది ఇది, ఇంకా కావాలా శిరీష? మన షెడ్లో మస్తు ఉంది, చాలా మంది దొరకలేదు. పొద్దుగాల పోయి చెప్పుకొచ్చిన, కాకపోతే ఇప్పుడు పాలు పోయిన టైం అవుతుందని చెప్పేసి ఇమ్మీడియట్గా ఉరికొచ్చేసిన అనమాట. ఇంకా ఎంత మస్తు వెళ్తుంది. పైకా బోరే అలా అది రోజు వస్తుంది కానీ మనం రోజు పైకి ఎక్కిస్తేనే లేము. నీళ్ళు మోస అయితే మనకు మిగిలిపోతున్నాయి కదా అన్నీ, ఎవరు లేరు కాబట్టి వాటర్ కొడుస్తలేవు. అయిపోయింది పని అంతా, బొట్టు పోయింది. తొందర రెడీయా, నేను డ్యూటీ వేసి వస్తా సరేనా? ముగ్గు వేసినట్టు నువ్వుగా? ఓ ఇంత పెద్ద వేసినావా? ఆహా గ్రేటే. దీని తిప్పుడు ముగ్గులు అంటారా లేకపోతే నార్మల్గా ముగ్గేనా? రావు రావు, అదే చేయి తిరగాలి తిప్పుడు ముగ్గులు వేయాలంటే. తిప్పుడు ముగ్గులకు చేయి తిరుగుతుంది, ఈ ముగ్గులకు చేయి ఎత్తదన్న తిరుగుతుంది, తిప్పుడు ముగ్గులకు తిరగదు. అలవాటు లేదు, ఎక్కువ ఇవే ప్రాక్టీస్ చేస్తుండే కదా డిజైన్స్, అవి అట్లా అలవాటు అయ్యి ఆ ముగ్గులు వస్తాయి. కానీ తిప్పుడు ముగ్గులు ఎంత ట్రై చేసినా వస్తాయి, వేస్తా మళ్ళీ మర్చిపోతా. సరే నేను డ్యూటీ వేస్తాను, మరి నేను వచ్చేలోపు ఏం చేస్తా, టిఫిన్ చేసి పెట్టేసి. టిఫిన్ చేస్తా, అయితే సాయంత్రమే పూజ చేద్దాం, ఎందుకంటే బతుకమ్మ సాయంత్రం చేస్తా కదా. పువ్వులు లేవు, పువ్వులు ఉంటే మంచిగా అనిపిస్తుంది పూజకి. ఈ రోజు ఏడ దొరకవు పువ్వులు, ఎందుకు అందరూ దొరుకుతాయి, షాప్ లో దొరుకుతాయి, పూల షాప్ కాడ. బయట అంటున్నావా? నువ్వు షాప్ తెచ్చి అనుకో, మళ్ళీ సాయంత్రం బతుకమ్మ వేసినప్పుడు స్నానం చేస్తాయి కదా, సాయంత్రం టైంలో ముట్టిస్తే. ఇప్పుడు ఏం ముట్టి పువ్వులు లేవు, పువ్వులు ఉంటే మంచిగా అనిపిస్తుంది. సాయంత్రం నిమ్మలంగా ఇప్పుడు కాలు బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని కడపలు కాడి వంట పని చేస్తుంది. సరే నేను పోయేస్తా. మరి ఏం తెచ్చినావే? ఆవకాడ పోయినావా? అయితే అనుకుంటున్నాను ఏదో ఒకటి తిందామని టైం పట్టుకొచ్చినవే. చిన్న రైట్లు తింటారు, చిన్న రైట్లు వచ్చిన ఉండండి. అన్నట్టు వేయండు షెడ్కార ఉండా? షెడ్కాలే అనుకుంటా. అరే చిన్ను బాగున్నావా? హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు గడికి ఆడు. ఇప్పటిదాకా నచ్చినావా? అరే అత్తేదిరా శిరీష ఉన్నావా? పువ్వు సరిపోతుంది అమ్మ ఇదంతా. ఓ గుంక పువ్వు అంటివి, గిన్ని పువ్వులు వచ్చినాయి. ఇంకేం కావాలి నీకు బతుకమ్మకి? ఇంకా కావాలా పువ్వులు? సరిపోతాయి బావా, కానీ తల్లో పెట్టుకోనికి లేవు శిరీష. నెత్తిలో పెట్టుకోమనికి కొన్ని తెమ్మంటే లేవు, దొరకలే మరి. అందుకనే గదే అంటున్నా. లేదు కనుక్కున్నా ఇటు నేను మర్చిపోయినా తేలే. అయితే మా చిన్న వచ్చిండు, చిన్న ఇంటికాడ నుంచి ఇక్కడ దొరికే అమ్మోళ్ళు మనకి దొరకకపోతే అమ్మోళ్ళు ఎట్లయినా బంతితో వేసారు. ఆ తోట నుంచి బంతి పూలు అవే పూలు ఆ నుంచి గంజవాళ్ళ అన్ని పూలు మళ్ళా పెద్ద బావ మళ్ళా మా చిన్న పోయి
అది టేక్ పువ్వు ఉంటారా, ఆ టేక్ పువ్వు తెంపుకొని వస్తే అవి కలర్లు అద్దీ పెడుతున్నాయి. ఇప్పుడు కలర్స్ పెడుతున్నావా? కలర్ఫుల్ బతుకమ్మ ఈరోజు. ఇది ఒక లాస్ట్ బతుకమ్మగా బావా, మళ్ళా మళ్ళా వేయం కదా, అందుకే మంచిగా వేద్దామని. ఇవి అవేనా? సర్ది పెట్టినా ఎండినాక మంచిగా వస్తాయి. అరే ఈ పువ్వు అందుకని అడిగిరా? తీసుకురావాలి మళ్ళా, మస్తు దొరుకుతుంది. అడుగుతాం కదా అది, రోడ్ల పూట మస్తు ఉంటుంది. ఎంత అయింది? 12 అవుతుంది టైం. ఓ సాయంత్రం ఎవరు అయిపోయినాయి? ఇప్పుడే చేస్తురా? ఇప్పుడు చేస్తా. చిన్నగా జాంకాయ తింటున్నాడు ఆల్రెడీ. తిను. అవి చిన్న చిన్న కట్టలు కట్టి బాబాయ్కి ఇచ్చేబెట్ట, సరేనా? బాబాయ్ చెప్తారు చిన్న చిన్న కట్ చేసి పెట్టు. ఇవి మొత్తం ఇచ్చిన ఇచ్చేస్తారు ఇప్పుడు. ఇవి కలర్స్ అద్దీ పెట్టి అంటే ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు. అవి 5 కలర్స్ తెచ్చిండు. ఇప్పుడు 5 కలర్సా? 5 కలర్స్. బూర్మిట అవుతుంది సరిసా? తిన్నద్దా? వద్దా? ఎందుకు మంచిగా ఉంటుంది సత్తుకో, ఇట్లా నోట్లో ఎట్టగానే కరిగిపోతుంది అప్పుడే. తిన్నా అప్పుడు కానీ ఇప్పుడు వద్దు. అన్నం మేము చిన్న ఉన్నప్పుడు తింటుండే, మళ్ళీ అస్సలు తినలే. నీకు నీళ్ళు పోయా సరిపోతలేదు. కనబడ చూసాడు నేను. ఏ బ్లూ కలర్ ఇది? అయ్యా కలర్ వేరే. రామగ్రీన్. ఇది రామగ్రీనా? వీడియోలో వేరే కనబడుతుంది. పింక్ అసలు పింక్ లెక్కనే నీ లెక్క చూసినట్టున్నాను. ఇంకా అది కూడా కలరే కదా. ఆగో బూరిమిఠాయి గయా పత్తి కలరే మొత్తం కలరే ఉంటుంది అలా. కానీ స్వీట్ మస్తు ఉంటుంది. మరి కలర్ ఉంటుంది తినని ఎక్కువ నన్ను, అందుకే నాకు అది ఎక్కువ. నేను చిన్న తిన్నా కానీ మళ్ళీ తినలేదు. ఈ కలర్ మంచిగా ఉన్నా సరిసా? హోలీకి ఆడే కలరా లేకపోతే ఏం కలర్? ఆడుకోవచ్చు హోలీకి కూడా. కలర్ కదా హోలీదేనా? హోలీ కూడా ఆడుకుంటా బావా. హోలీ ఆడే కలరే గానీ లెక్క పెడతాం. 3, 6, 9, 10 పక్కన 12 దీంతో. దీంతో 12 మొత్తం 20. 20 అంటే మరి ఒక వరుస వస్తుందా? ఒక వరుసకి 20 అంటే పెద్దనే అవుతుంది బతుకమ్మ తాంబూలంలా. ఇక నువ్వు మోస్తావు మరి? బావ మీకు దొరకడు తెలిసి. బావ ఎంత బిజీగా ఉంటాడు, అరేంజ్మెంట్స్ కానీ ఉంటాడు అన్న. అయిపోయినాక బాగుంటాడు లాస్ట్ ఉంటాలే. కానీ తీసుకోబెట్టా నేను కూడా ఉంటలే. ఉంటారు ఎవరన్నా ఒకరు ఉంటారు. ఈరోజు డీజే మాట్లాడు పాపాజీ. రాత్రి డీజే మాట్లాడారు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. అందరు కలిసిరు. అరే రేపు బతుకమ్మ పండుగ అని చెప్పేసి అప్పుడప్పుడు మాట్లాడారు. కానీ గ్రేట్. అసలు బతుకమ్మ పండుగ రోజు డీజే దొరకదు. ఖాళీ ఉంది కాబట్టి మంచిగా టైం దొరికిస్తుంది మనకు. 2 దగ్గర రేటు మనకు రీజనబుల్ గా. నువ్వు దారం కట్టకరా పెట్టి ఇచ్చేసి బాబాయ్కి. ఇంకా పండుగకి ఎండ కొడుతుంది కనకరించిండు. ఏం కాదు కానీ అదేగా ఇంత ఎండ కొట్టిందంటే సాయంత్రం మళ్ళీ వాన పడుతుంది. దాని కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా అద్దుకునేటోళ్ళ కన్నా, ఇంట్లో ఏమైనా వేసుకునేటోళ్ళ కన్నా, బట్టలు బాసలు చేసుకునేటోళ్ళ కన్నా జర సేఫ్ అయిందిగా. కరెక్ట్. ఎండ చూడక చాలా రోజులు అవుతుంది అసలు. అట్లా అంటున్నా. మన బయట టేక్ పువ్వు అయితే తీసుకొచ్చి మొత్తం ఇట్లా కట్టలు కట్టి వీటికైతే కలర్స్ అయితే పెట్టేసినాం అనమాట. ఎన్ని 1, 2, 3 3 కలర్నా? సేమ్ ఉన్నట్టుగా 1, 2, 3 4 కలర్స్. 4 కలర్స్ ప్లస్ బయట తెంపుకొచ్చిన గుంక పువ్వు చూసిన తెలుసా? ఇంకా తెంపుకొచ్చి ఇంకా అవుతున్నా కానీ టైం లేకుండా. నువ్వు నిన్న ఒక్క మాట చెప్తే మన బయట ఉన్నది మొత్తం నేనే పోతాం పడుతుంటే. ఇప్పుడు ఎవరో కోసుకేరు అనవసరంగా ఉన్న కాడికైతే మనకు వచ్చింది. మనకి లేకుండా అయితే కొంచెం అయితే ఉంది. ఇవన్నీ ఉన్నాయి అన్నిటితో సార్ పెట్టుకుంటే అయిపోతుంది. రైట్. ఏం కాదు. ఇది ఉండని. ఇది బతుకమ్మ వేస్తారా లేకపోతే పొట్టేస్తారా? పొట్టేద్దాం. ఇది పచ్చి ఉంది. ఇది వద్దు. ఇది వేస్తే బరువు అవుతాట. ఆకు తీసిస్తా. అది మధ్యలో బతుకమ్మ బరువు అవుతుంది అని చెప్పేసి మేము రైస్ మిల్ పోయి ఈ పొట్టు తీసుకొచ్చినాం. పప్ప ఏమంటారే? ఒడ్ల పొట్టు కదా. ఒడ్ల పొట్టు కూడా తీసుకొచ్చినాం. అంటే బతుకమ్మ లేనీకి అని చెప్పేసి ఉన్నది. ఈయనండి తిన్నాక వేద్దాం. చలో తిందామా? అన్నకు ఫోన్ చేయి. ఏమన్నాడు? వస్తున్నా అన్నాడా? సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ బతుకమ్మలు స్టార్ట్ చేసారు. ఇక మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. బతుకమ్మకు సంబంధించిన పువ్వులు తెచ్చిన దాన్ని ఏమంటారు టేక్ పువ్వు, దాని కలర్స్ వేసి అన్నీ వేసి కట్టలు కట్టుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ కూర్చొని బతుకమ్మ చేయడమని చెప్పి అన్నమాట. అందుకని కూర్చున్నాం, తిన్నాం. ఎందుకంటే మళ్ళీ దీని కూర్చున్నాం, మధ్య లేవలేం కదా. అందుకని తిని కూర్చున్నాం. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్లీ తాంబాలమే కదా. తాంబాలం చేద్దాం అనుకున్నాం. పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ బేసన్కి షిఫ్ట్ అయినాం అనమాట. బేసన్ మొత్తం అది కింద మొత్తం నిండాలని చెప్పేసి దాంట్లో ఆకే మొత్తం నింపేసినాము. గుమ్మడాకు అది పైన గుమ్మడాకులనే చేస్తారు బతుకమ్మ.
అయితే పైన గుమ్మడాకు పెట్టి తర్వాత దారానికి కూడా ఇట్లా పసుపు కుంకుమ రుద్ది ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కుంకుమ వేసుకొని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏదైనా పసుపు కుంకుమ ఏ కార్యక్రమం అయినా ఏది చేసినా కానీ పసుపు కుంకుమతోనే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏ పువ్వు పెడితే చూస్తాం మరి ఫస్ట్ అసలు మనకు ముఖ్యంగా గునుగు పువ్వు, తంగడి పువ్వు. గునుగు పువ్వు ఉంది మనకు బతుకమ్మకి. కాకపోతే ఇక తంగడి పువ్వు మనకి ఏడు దొరకలే, ఇది కొంచెమే దొరికింది కాబట్టి ఇది పైన వరుసగా పెడదామని. ఇక ఈ పువ్వు చాలా ఉంది కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ పువ్వు పెడుతున్నాయి. ఇక్కడ నేను కలర్లు అద్దినాం కదా, ఫస్ట్ ఈ పువ్వు ఉండాలన్నట్టు ఈ పువ్వు పెడుతున్నా. అంటే అన్ని పువ్వులు పెట్టేస్తా. ఇక బతుకమ్మ అంటేనే అన్ని కలర్ల పువ్వులు ఉంటాయి కాబట్టి అన్ని తీసుకొచ్చి అన్ని కలర్ రుద్ది పెట్టిన. మన ఊర్లోనే ఇంత కలర్ అయిపోయిన పువ్వులు అంటే ఇంకా హైదరాబాద్ లో పువ్వులు ఎట్లా దొరకాలి అంటే కొంటారు కదా వాళ్ళు. ఇట్లా చాలా మంది తెంపుకోతారు నుంచి అమ్ముతారు బావా. అదే అట్లా అమ్ముడు కాదు, ఇక్కడికి వెళ్ళి కూడా మన బంతి పూలు కానీ ఇవి కానీ అన్ని కొనుక్కొని హైదరాబాద్ అమ్ముతారు కదా, అక్కడ డైరెక్ట్ కొనుక్కుంటారు కాబట్టి అన్ని కూడా దొరుకుతాయి. మనం తెంపుకోవాలి కాబట్టి మనకి నియర్ బై ఇక్కడ దొరికే తిరగాలి. నేను మబ్బులో పోలేకపోతే ఇది కూడా దొరకకపోతున్నాం మనకు. మన బై ఇక్కడ విరిగిన పువ్వు కూడా మనకు దొరకకపోతుండే అలాంటి సిచ్యువేషన్. అట్లా మనకి అంటే పువ్వు అసలు కరువైపోతుంది, బంగారం అయిపోతుంది. ఇప్పుడు తంగడి పువ్వు అసలు దొరుకుతుంది. ఒకప్పుడు మా స్కూల్ ఇంకా మస్తు ఉంటుండే, పువ్వే లేదు అసలు. తంగడి పువ్వు కూడా దొరకలేదు, లాస్ట్ వస్తే కొద్దిగా దొరికింది. తంగడి పువ్వు పెట్టాలి కాబట్టి ఆ కొద్దిగానైనా తీసుకురమ్మంటే అట్టి వేసి ఆ తంగడి పువ్వుని అయితే తీసుకొచ్చిండు. ఇప్పుడు దాంట్లో ఒత్తుకుంటా పెట్టాలా? ఎప్పుడైనా ఇట్లా పొట్ట అంటారు తెలుసు, ఇట్లా ఒత్తుకుంటా మంచిగా ఇట్లా పేర్చుకుంటూ వస్తే అట్లా నీట్గా వస్తుంది. మధ్యలో ఒత్తుతేనే రౌండ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఇట్లా ఇవన్నీ పూలు దీని మీద నెక్స్ట్ ఏంది మరి వేరే కలర్. ఇక ఇదేనా మరి బంతి పూలు పెడతావు లాస్ట్ కా? బంతి పూలు కూడా పెడతా బాబా, అన్ని పూలు పెట్టుకుంటూ వస్తా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అని అడుగుతున్నా నేను. నెక్స్ట్ రౌండ్ బంతి పువ్వు పెడతా. అట్లా ఒక్కొక్క కలర్ తోటి అన్ని కలర్లు పెట్టి మంచిగా సద్దులో బతుకమ్మ చేసుకోవాలి కదా. అందుకే ఇక ఇప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేసిన. అప్పుడు అక్క నేను ఉండే, ఇక అక్క పెద్దమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఒక్కలు చేసిన ఎంత తేడా ఉంది. ఇల్లు అన్నప్పుడు ఆడవిల్ల గాని పిల్లలు గాని అక్క ఇళ్ళలు గాని చెల్లెనేమో వాళ్ళ ఇంటికాడ చేసుకుంటుంది. ఇక అక్క అంటే ఈ పండుగకు పిలిపించుకుని ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికాడ ఆడపడుచు ఉంటది కాబట్టి చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ వచ్చిన ఈడ బతుకమ్మ ఇక ఎవరం లేకపోతే ఎట్లుంటది పొడగొట్టినట్టు అని చెప్పేసి బతుకమ్మ వేయాలి. మళ్ళీ బతుకమ్మని కూడా పొడగొట్టొద్దంట, పొడగొడితే మళ్ళీ వేయొద్దంట. మా ఇంటికాడ కూడా అందరు అన్నారు అట్లా అని చెప్పి నేను కూడా వచ్చేసిన మళ్ళీ ఇడికి. మళ్ళీ ఇక పువ్వు వేరు ఉండదని చెప్పేసి మా చిన్న రమ్మని ఇక పెద్ద బావ మా చిన్న పోయి పువ్వు దింపుకొస్తే ఇక అన్ని కలర్లు అద్ది పెట్టేసిన. కానీ గ్రేట్ ఇన్ని గానం ఎప్పుడు తీసుకురాలి మనం. మళ్ళా వాతావరణం కూడా సహకరిస్తుంది, ఎండ కూడా కొడుతుంది, ఎండ వచ్చింది. అందుకు ఇదంతా కలర్ కూడా మంచిగా ఆరిపోయింది. ఇక స్టార్ట్ చేసేద్దాం బతుకమ్మని. చలో స్టార్ట్. మే హెల్ప్ యూ? హెల్ప్ చేయి బావ, ఈ ఒక్కదాన్ని అందిస్తుంటే తొందర అవుతుంది. సరే. ఈ మధ్యలో ఏదైనా పోయొచ్చా అంటే ఆకులు కానీ ఇంకేదైనా కానీ? చిన్న చెడు ఎక్కడ పోయినావారా? మునియాడు కలిసిండా? ఏమన్నారా? అదే పలకరించిండా నిన్ను, చాలా అవుతుంది. ఇక ఇప్పుడు ఆ బరువు ఉంటే అది కింద జారిపోకుండా ఉంటుంది అనమాట. తాతటి అంటారు మరి ఒక వచ్చిన పా నుంచి ఆవేమన్నది చిన్నావా? అంచులో డస్ట్ అంతా అది కొంచెం అది కింది కన్నా దూరం పట్టు, గ్రిప్ వస్తుంది. ఆడ వేస్తే రాదు, కొనాక వేసి గుంజితే ఈజీ ఇరిగిపోతుంది అనమాట. అది ఇరిసేది యాక్చువల్లీ బతుకమ్మ మధ్యలో పొట్ట నింపనీకి అని చెప్పేసి మేము ఒడ్ల పొట్ట తీసుకొచ్చినాం, కానీ అది ఏ మూలకు సరిపోలే అనమాట. సో అందుకని ఈ కొమ్మ మొత్తం ఇరిసేసినాము. ఈ పొట్టు మొత్తం తీసి దాంట్లో పోయాలి, అప్పుడు అది మంచిగా నిండుతుంది అనమాట. ఎందుకంటే పెద్ద బేషన్ పెట్టినాం కదా, అది మొత్తం నిండాలంటే ఏది సరిపోతలేదు. మేము తెచ్చిన పొట్టు మొత్తం లోపలికి పోయింది, బేషన్ నిండిపోయింది. ఇక ఇది ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఈ కొమ్మలు అయితే కట్టినాం ఇప్పుడే.
సరే ఇప్పుడు మంచి సరిపోతుంది కదా. ఓ మస్తు అవుతుంది మరి ఇంతగానం నింపుకొచ్చినాం. చాలా చిన్న ఎక్కువ అవుతుంది, ఎవరిని అడిగితే ఇచ్చేసారు వాళ్ళకు. ఏది సరిపో అంటే మనకు సరిపోయినాక వేస్ట్ అవుతుంది కానీ ఇంకెవరైనా బతుకమ్మలకైనా అవుతుంది కదా, వాళ్ళకన్నా ఇచ్చేసేయాలి. అట్లా చిన్న చిన్న నింపుకొచ్చి ఇడబెట్టరా, ఇడబెట్టు దగ్గర పెట్టు. లేవు గుడ్ బాయ్, నువ్వు పని చెప్తే మంచిగా వింటావురా నువ్వు కదా శిరీష. చిన్న మంచి పని మంచిగా వింటాడు.